తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. మొత్తానికైతే తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అయితే అభ్యర్థులు ప్రకటించారు 119 దాదాపు దాంట్లో 51 మందికి మాత్రమే నేడు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి మాత్రం రేపు ఇస్తామన్నారు. మరికొద్ది ఏదైతే కొన్ని పరిస్థితుల వల్ల వారంతా కూడా బీఫామ్లు కొంతమందిని పార్టీలో మార్పులు చేస్తామన్న నేపథ్యం కనిపిస్తుంది. మరి బీఫామ్ అందుకున్న వారైతే చాలా సంతృప్తిగా ఉన్నారు అన్న వ్యక్తం చేస్తున్న నేపథ్యం. మరి బీఫామ్లు రాని ఆ ఎమ్మెల్యేలంతా కూడా చాలా మరి ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరెవరికి బీఫామ్ రాలేదు వాళ్ళంతా కూడా మరి ఉంటారా పార్టీలో ఉండరా అనే దానిపైన అయితే ఒక ఉత్తర్వులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆ బీఫామ్ ఇప్పటికైతే 51 మంది మాత్రమే పార్టీ బీఫామ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రకటించిన సందర్భంలోనే దాదాపు చెప్పారు అవసరం అనుకుంటే దాదాపు అవకాశాన్ని బట్టి పార్టీలో మార్పులు చేస్తామని. మరి ఇప్పుడు ఎవరికి టికెట్లు రాబోతుంది, ఎవరికి ఫైనల్ గా బీఫామ్ అందుకోబోతున్నారు, అభ్యర్థి ఆశాభావంతో ఉన్న వారికి కొంతమందిని బుద్ధించిన నేపథ్యం. మరి వాళ్ళు ఎంతమందికి ఇప్పుడు బీఫామ్ వస్తుంది, మరి అసంతృప్తిగా ఉన్న వారికి మరి టికెట్ ప్రకటించిన వారి పరిస్థితి ఏంటి, వారు ఇన్నాళ్ళుగా టికెట్ తమకే వచ్చిందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు జాబితా నుండి తొలగించి కొత్త వారికి బీఫామ్ ఇస్తే మాత్రం మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే దానిలో ఒక పక్క ఇటు బీఫామ్ ప్రకటిస్తూనే మరో పక్క ఎవరు కూడా ఆంధ్రపడద్దు అని ఒక సందేశం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. మరి దాని అర్థం ఏంటి? ఇప్పటికీ మరి వాళ్ళు కూడా పార్టీ మారకుండా
పార్టీలో కొనసాగాలని చెప్పిన నేపథ్యం. మరోపక్క ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న నేతలను కలిపే బాధ్యత కూడా మీదే. అందరూ అన్ని తెలిసినట్టుగా వ్యవహరించకూడదు, ఖచ్చితంగా అందరితో సహకరించుకోవాలి. అసంతృప్తితో ఉన్న వారి బాధ్యత, అసంతృప్తితో కొట్టుమిటాడుతున్న వారిని, పార్టీ మారుతారనే వారిని ఎటువంటి దేశజాలకు వెళ్లకుండా, ఈగోలకు వెళ్లకుండా వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. మీకు కలిసి పని చేసుకోవాలి, ఖచ్చితమైన గెలుపు సాధించాలనేటట్టుగా వాళ్ళకి దశ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే దాదాపు అందరికీ ఏదైతే 110 మందికి టికెట్లు కాదు 115 ముందు ప్రకటించి తర్వాత పెళ్లిలో వచ్చిన టికెట్లు ఏవైతున్నాయో అవి కూడా ప్రకటించేసి పూర్తిగా 112కి బీఫామ్లు ఇస్తారని భావించిన నేపథ్యంలో అసలు ఆ 115 ప్రకటించిన వారిలో కూడా కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం ఏంటి, మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇప్పటికీ వారిలో మరి బీఫామ్ అందని వారితో ఏమైనా చర్చలు జరిపారా? మరి టికెట్లు రేపు ప్రకటిస్తామంటున్నారు మిగతా వారిని, మరి దాంట్లో కూడా ప్రకటిస్తామని చెప్తేనే మరో పక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, న్యాయపరమైన సమస్యల వల్ల కొంతమందిని తొలగించామన్నారు. దాంట్లో వేములవాడ టికెట్ అయితే ఒకటి క్లుప్తంగా చెప్పిన నేపథ్యం. అయితే వేములవాడతో పాటు మరికొన్ని కూడా తొలగించే అవకాశం ఏమైనా ఉందా? మరి తొలగిస్తే వారికి ఇప్పటికీ వాళ్ళతో చర్చలు జరిపారా? కొత్త వారికి ఇవ్వబోతున్నామని చర్చలు జరిపి వాళ్ళు ఏమైనా నచ్చ చెప్పారా? పరిస్థితులను పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని అలాంటివి ఏదైనా రివ్యూలో చేసుకున్నారా, మాట్లాడారనే దానిపై అయితే విషయాలు తెలియరాలేవు. మరి చూడాలి రేపటి కూడా ఈ రోజుతో నిలబడుతుంది. ఆ బీఫామ్లు అందరికీ అందుబోతాయి, మేనిఫెస్టో పైన సర్వత్ర చర్చలు జరుగుతాయనుకున్న నేపథ్యంలో మరి అధికార పార్టీలో మాత్రం ఇప్పుడు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడంతో మరి ఇది ఇంకా పొడిగింపుగా ఉంది. దీనికి ఉత్కంఠ మొత్తంగా కూడా దీనికి తెరదించేలా కాకుండా కొత్త అనుమానాలు అయితే మరో 24 గంటల పాటు సస్పెన్స్ అయితే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మహేందర్ రెడ్డి 51 మంది అభ్యర్థులకే బీఫామ్లు ఇచ్చారు, మిగిలిన అభ్యర్థుల్లో ఎవరినైనా మార్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ప్రకటించారని చెప్పారు. వాళ్ళ రకంగా కూడా వాళ్ళకు ఖచ్చితంగా మార్పు ఉంటాయని చెప్పి 115 మంది ఎప్పుడైతే ప్రకటించారో వారిలో ఒక మైనపల్లి మిగతా నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు. అసంతృప్తి సభలో సమావేశాలు ఏర్పరచుకుంటారు, తమ ఎజెండాను ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు వాళ్ళంతా కూడా అదృష్టాలను దృష్టికి తీసుకొస్తూనే వాళ్ళ పని వారంతా చేస్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు వాళ్ళలో మరి అప్పుడు ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు కోత మొదలైందా? మరి ఎవరికి ఎంతమంది దాంట్లో రాబోతున్నారు, ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు, ఇక్కడ ఆశించిన వారికి వస్తుందా లేకపోతే ఇంకా కొత్త వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారా? సో ఇవన్నీ కూడా మరి ఇంకా తెలియాలంటే ఈరోజు అంతా పునఃపడిపోతుంది. అందరూ బీఫామ్ తీసుకుంటారు, నియోజకవర్గాల బాట పట్టేస్తారు, ప్రచారంలో జోరుగా ఉండబోతుంది అనుకున్న నేపథ్యంలో మరి కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం. మరి దీంట్లో కొన్ని క్రమం నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు అయితే అందరికి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి మాత్రం బీఫామ్లు తీసుకోవడానికి రాలేని పక్షాన అవన్నీ కూడా వాళ్ళు చాలా మంది రాకపోవచ్చు వాళ్ళకి అనేటటువంటి ఒక ఊహాగానాలు అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. నెక్స్ట్